హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాగమణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్లా క్యాండీస్. ఇప్పుడు ఆమ్లా క్యాండీస్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇవి ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సరిపోతుంది. మామూలుగా అయితే వాటర్లో వేసి ఉడకబెడతారు. అలా అయితే న్యూట్రిషన్స్ పోతాయి కాబట్టి మనం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చాలా మెత్తగా అయిపోతాయి. 4 అవర్స్ పెట్టుకుందాము. ఇప్పుడు తీసుకున్నాం చూడండి. ఇప్పుడు చల్లారాక అంటే కూలింగ్ చల్లారాక ఒక క్లాత్తో మొత్తం ఉసిరికాయలన్నీ తుడుచుకోవాలండి. నీట్గా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, నొక్కుతుంటేనే నొక్కడిపోతున్నాయి కదా, చాలా స్మూత్గా అయిపోయినాయి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వాటిని అన్నిటినీ తుడిచిపెట్టుకున్నాం కాబట్టి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఊరికే చాకుతో ఇలా అంటే సరిపోతుందండి, వచ్చేస్తాయి. చూసారా, ఇలా కట్ చేసుకుంటే చేతి ఇలా అంటే వచ్చేస్తున్నాయి. చూసారా, ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ తీసి పక్కన పెట్టేద్దాము. సీడ్స్ మనకి పనికిరావండి, ఓన్లీ ముక్కలు తీసుకొని అలాగా అన్నీ కూడా పక్కన పెట్టుకుందాము. చూసారా, అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక డబ్బాలో వేసుకొని, ఒక గాజు డబ్బాలో ముక్కలన్నీ వేసుకొని పంచదార వేసుకోవాలండి. నేను 1/2 కిలో ఉసిరికి మనం 1/4 కిలో షుగర్ వేసుకుంటున్నాము. కొంచెం షుగర్ అడుగుని వేసుకొని తర్వాత ఈ ముక్కలు కూడా ఆ డబ్బాలో వేసేయాలి. మొత్తం ముక్కలన్నిటికి నీట్గా కలుపుకొని మొత్తం అన్నిటికీ పంచదార కలిసేలా పైనుంచి కింద వరకు కదుపుకోవాలి మనం. చూసారా, మొత్తం పంచదార వేసేసుకున్నాను. నీట్గా కలుపుకొని మనం 3 డేస్ ఉంచుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో కూడా మనం ఫస్ట్ డే అలాగా కదపాలి. అలాగా రెండో రోజు కూడా మనం కదుపుతూ పక్కన పెట్టుకోవాలి. అలా 3 డేస్ కలుపుకున్నాక మూడో రోజున మనం ఎండబెట్టుకోవాలి. చూసారా, కలుపుకుంటున్నాం. చూసారా, త్రీ డేస్ అయిందండి. ఇప్పుడు మనం పంచదార పాకాన్ని ఒక బౌల్లోకి వడగట్టేసుకొని ఈ ముక్కలన్నీ ఆరబెట్టుకుందాము, ఎండలో ఎండబెట్టుకుందాము. నీట్గా ఒకటి ఒకటి చక్కగా ప్లేట్లో పెట్టుకొని ఎండబెట్టుకుందాము. చూసారుగా, 4 డేస్ ఎండబెట్టానండి. వింటర్ కాబట్టి సరిగా ఎండ రాలేదు, చక్కగా ఎండిపోయినాయి. చూసారా, సౌండ్ ఎలా వస్తున్నాయో ఇలా రావాలి. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా పెట్టుకున్న షుగర్ వేసుకున్నాము. ఎందుకంటే ఇది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అలాగే కొన్ని రోజులు నిలవ ఉండాలి. మ్యాక్సిమం 1 ఇయర్ వరకు ఉంటాయండి. కంపల్సరీ ఇది అందరూ కూడా చేసుకోవాలి. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకు ఒక ముక్క తింటే చాలు, చాలా ఎనర్జీగా ఉంటాయి. రోజుకి ఇలాగ 3-4 పీసెస్ తీసుకోవచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఆమ్లా చాలా కంటికి కానీ, అలాగే జుట్టు వెంట్రుకలు బాగా వస్తాయి మనకి. అలాగే హెల్తీగా ఆకలి బాగా వేస్తుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, సి విటమిన్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఉపయోగపడుతుందండి మనకి. మనం ఆరోగ్యంగా ఉండడానికి రాయి ఉసిరి అనేది, పెద్ద ఉసిరి అనేది మంచిగా ఉపయోగపడుతుంది మన నిత్య జీవితంలో. కాబట్టి అందరూ చేసుకోండి. చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొదటిసారి చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం
గాజు సీసాలు వేసుకోవాలండి. గాజు సీసాలు ఏంటంటే నిలువ ఉండాలి కాబట్టి మనం ప్లాస్టిక్లో కాకుండా ఇలాగ గాజు సీసాలు వేసుకుంటే బాగుంటాయి. చూసారా, మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. నా వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఏమన్నా కావాల్సిన రెసిపీస్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను వీడియోస్ చేసి పెడతాను. ఓకే అండి, చూసారా ఇలా మంచిగా రెడీ అయిపోయినాయండి. మనం ఈ వింటర్లోనే దొరుకుతాయి కాబట్టి అందరూ చక్కగా చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే.